7 నుండి 11 వరకు మరి అంటే 2 భాగాలు దేవునికి స్తోత్రం. ఎన్ని భాగాలు ఉన్నాయండి? 2 భాగాలు. మొదటి భాగం ఏంటంటే దేవుని ఘనత ప్రభావములను కీర్తించుడి. దేవునికి స్తోత్రం. మొదటి భాగం ఏంటంట 1 నుంచి 6 వచనాల్లో ఉన్నటువంటి వాక్య సందర్భం ఏంటి అంటే దేవుని ఘనత ప్రభావములను మనము కీర్తించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలంటే ప్రతిసారి మనము ఘనత ఆయన ప్రభావములను మనం ఎప్పుడు కీర్తించుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తించుతూ ఉండాలంటే ఎప్పుడు ఆయన కొనియాడొచ్చు, ఆటలు పాడొచ్చు. ఆయన సన్నిధిలో ఏమండి, ఆయన సన్నిధిలో నిజం చెప్పాలంటే ఆయన సన్నిధిలో ఆనందిస్తూ గంతులు వేసేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని మందస్సము ఒబేదేదు నీటి నుండి ఎక్కడి నుంచి? ఒబేదేదు నీటి నుండి దావీదు దేవుని మందస్సమును యాజకుల భుజముల మీద మోయించు తీసుకొని వస్తుందిగా. అనేక మంది గాయకులు ఉన్నారంట, స్తుతి చేయువారు ఉన్నారంట, అనేక మంది వాయిద్యకారులు. వీళ్ళ మధ్యన దేవుని మందస్సము ఘనపరచుచు ఆయన ప్రభావములను కీర్తించుచు వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజంగా దావీదు అంటే రాజైంది. ఏమైంది? రాజైందంట. రాజవస్త్రములు తీసి పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏం తీసేయాలంట? నీ జీవితంలో నుండి దేవుని ఆనందించడానికి, కీర్తించడానికి, దేవుని గణపరచడానికి నీ జీవితంలో నుండి ఏం తీసేయాలి? హల్లెలూయా. దావీదు ఏం తీశాడు? తనకున్న రాజరికాన్ని తీశాడు. రాజరికాన్ని అంటే రాజవస్త్రాలు తీశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని కీర్తించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి నీకున్న సమస్త ఆటంకములు తీసి పక్కన పెట్టను గాక. సిగ్గు పక్కన పెట్టను గాక. ఎవరు చూస్తున్నారనే ఆలోచన పక్కన పెట్టను గాక. ఆమేన్. హల్లెలూయా. నీకున్న బంధకాలు పక్కన పెట్టను గాక. నీకున్న వ్యాధులు పక్కన పెట్టను గాక. నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పక్కన పెట్టను గాక. నీ కులగోత్రాలు పక్కన పెట్టను గాక.